హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వస్తూ 6కి అయితే చేపలు అయితే తీసుకొచ్చారు. కొరమేళ్ళు అనమాట, చిన్నవి. ఒక బౌల్లో అయితే వేసి ఇంకా అలా ఉంచాను. అత్తయ్య షాప్ నుంచి వచ్చాక ఉప్పు, పసుపు, పెరుగు అయితే వేసి మంచిగా క్లీన్ చేసుకొని అలాగే కావాల్సినవి అయితే తీసుకున్నారు. అన్నీ అయితే కట్ చేసుకున్నారు. ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, గసగసాలు, ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాక అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాక క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కల్లో వేసేసుకుని ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఒక 4, 5 స్పూన్లు నూనె కూడా వేసుకోవాలి. చేపల పులుసు కదా, కొంచెం నూనె అయితే ఎక్కువే పట్టిద్ది. ఇంకా మంచిగా మిక్స్ అయ్యేలాగా చేప ముక్కలకైతే పట్టించేసుకున్నాక ఆల్రెడీ అత్తయ్య చింతపండు అయితే నానబెట్టారు. ఇంకా చింతపండు పులుసు అయితే పోసుకొని ఒకసారి మంచిగా పులుసు అంతా పట్టేలాగా ముక్కలకి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే అంటించేసి మంచిగా ఉడికించుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో అలా కదుపుతూ గిన్నెని అయితే ఉడికించుకోవాలి. ఒకసారి ఉప్పు అయితే చూసారు, ఉప్పు అయితే సరిపోయిందంట. అత్తయ్య ఏ కర్రీ చేసినా సింపుల్గా ఫాస్ట్గా చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కొరమేల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ముందల రోజు నైట్ చేసుకుని నెక్స్ట్ డే తిన్నాము, ఇంకా సూపర్ ఉంది. నచ్చితే లైక్